ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నవంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మీనరాశి వారికి రాహుకేతుల మార్పు మనం అంత పాజిటివ్గా చెప్పుకోము. ముఖ్యంగా వీళ్ళకి మీన రాశిలో రాహు సంచారము, అలాగే మనకి సప్తమంలో కేతు సంచారం నడుస్తోంది. దానికి తోడు శుక్రుడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే ఉన్నాడు. కాబట్టి మెయిన్గా చెప్పే విషయం ఏమిటి అనంటే, ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశి వారు ఏడాదిన్నర కాలం పాటు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా 29వ తారీఖు వరకు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక పరంగా మాత్రం చాలా టైట్గా వీళ్ళకు ఉండబోతోంది. వీళ్ళు ఆర్థిక పరంగా 29వ తారీఖు ఆల్మోస్ట్ శుక్రుడు మారినా కూడా మనకేం పెద్ద లాభం ఇవ్వడు. కాబట్టి ఏంటంటే ఆర్థిక పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంది అని మాత్రం మనం చెప్పుకోవడానికి లేదు. అలాగే మెయిన్గా మనం చూసాము అనంటే ఉద్యోగపరంగా కూడా వీళ్ళకి తగిన హ్యాపీనెస్ అనేది కనిపించటం లేదు. కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రొలాంగ్ అవ్వబోతున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది వీరికి అంత అనుకూలంగా ఉండదని. సీనియర్ సిటిజన్స్కి కూడా కొంత ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి. ఉద్యోగపరంగా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఉద్యోగపరంగా చిన్న చిన్న మార్పులు ఉండటం, వేరే చోటికి వెళ్ళి ఉద్యోగం చేయొచ్చా అనే ఒక ఆలోచన కలగటం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఆలోచన పరంగా ఉంటాయనే చెప్పుకోవాలి. కాబట్టి ఉద్యోగపరంగా అయితే బాగాలేదు. వ్యాపార పరంగా అయితే మనం చూసుకుంటే ఆర్థికంగా వీరికి అనుకూలత అయితే లేదు. బట్ వ్యాపార పరంగా వీరికి కొంత అభివృద్ధి అనేది కనపడుతుంది. అది 17వ తారీఖు తర్వాత నుంచి. కాబట్టి వ్యాపారస్తులకైతే అనుకూలత ఉంటుంది ఆర్థికంగా. ఇది 17వ నుంచి. ఉద్యోగస్తులకైతే కొంచెం ప్రతికూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాము. అయితే ప్రస్తుతానికి ఏమీ ఇబ్బంది లేదు ఈ మాసం. బట్ స్టిల్ అంత ఆనందంగా ఉంటుందని కూడా మనకి చెప్పుకోవడానికి లేదు. సంతానానికి బాగుంది, చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఇక్కడ మెయిన్గా అనేక విషయాలలో వీళ్ళకి ఎలా ఉండబోతోంది అనంటే ప్రతికూలత అనేది ఉండబోతోంది. కాబట్టి ఏ పనులైతే మీరు తలపెట్టారో, ఇప్పుడు కొత్తగా ఏదైనా కోర్టు కేసు వేశారనుకోండి, ఆ కోర్టు కేసు అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఇది మీకు 17వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. తర్వాత ఏమవుతుంది అనంటే తర్వాత మళ్ళీ ఒక హియరింగ్ అవుతుంది, మళ్ళీ కొంత ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి 17వ తారీఖు వరకు కూడా కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు కదలవు. 17వ తారీఖు తర్వాత నుంచే మీకు కదులుతాయి. అలాగే వర్క్ పెండింగ్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మీకు 17వ తారీఖు తర్వాత నుంచే కదులుతాయి. ఎటువంటి వర్క్ అయినా సరే, ఎటువంటి లావాదేవీలైనా సరే, ఎటువంటి ఆర్థికపరమైన విషయాలైనా సరే, ఇవన్నీ కూడా మీకు 17వ తారీఖు రావాల్సిందే. 17వ తారీఖు తర్వాత నుంచి ఆర్థికంగా మీకు కొంత మార్పు అనేది కనపడుతోంది. అలాగే 29వ తారీఖు తర్వాత నేను కొంతవరకు పర్వాలేదు అంటున్నాను, కానీ ఆర్థికంగా ఇది ఏమీ అంత అనుకూలతనివ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 100 రూపాయలు వస్తాయనుకుంటే ఓ 50 రూపాయలే మీ చేతికి రావచ్చు. ఒక 50 రూపాయలు రాకపోవచ్చు. ఆ 50 రూపాయలు 2 నెలల తర్వాత రావచ్చు. సో ఎంతో చిన్న పని, ఈ చిన్న పని నేను ఒక వారంలో చేసేయగలనని మీరు అనుకుంటారు. వారంలో చేసే పని మీకు 2 నెలలు పట్టచ్చు. వీళ్ళెవరో మాకు సహాయం చేస్తే ఈ పని అయిపోతుంది, నేను 1 అవర్లో చేస్తానని మీరు అనుకోవచ్చు. ఆ సహాయం చేసే వ్యక్తి రాకపోవచ్చు, ఆ సహాయం సంతకం పెట్టాల్సిన వ్యక్తి రాకపోవచ్చు, లేదా ఆ సంతకం పెట్టే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా ఆ సంతకం పెట్టాల్సిన వ్యక్తి ఇంకెక్కడికన్నా బదిలీ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే ఒక పని అంటూ మీరు తలబెట్టుకుంటే ఆ పని మీకు పూర్తవ్వడానికి, ఆ పని మీకు ముందుకు వెళ్ళడానికి మీకు టైం పడుతుంది అని చెప్తున్నాను. బట్ స్టిల్ ఇందులో కూడా మనం మంచి వెతుక్కుంటున్నాం. సో మంచి వెతుక్కుంటున్నాం కనుక 17వ తారీఖు నుంచి మీకు కొంత అనుకూలత ఉంటుంది అని చెప్తున్నాను. సో సంతానానికైతే బాగుంది. భార్యాభర్తల మధ్యన మాత్రం ఇక్కడ ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు భార్యాభర్తల మధ్యన వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి భార్య కానీ భర్త కానీ ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడి పెంచుకోవద్దు. అలాగే దాని గురించి ఎక్కువ వాదోపవాదాలు చేసుకోకండి. మెల్లగా సార్ట్అవుట్ అవుతాయి. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అప్పుడప్పుడు భార్య కానీ భర్త కానీ సహాయం చేయటంలో కూడా తప్పు లేదు. కాబట్టి వీటిని మీరు మైనస్ పాయింట్స్గా తీసుకోవద్దు. చిన్న చిన్న గొడవలు అయినా కూడా సర్దుకుపోగలరు, సర్దుకుపోతారు. దానికి మీకు 6వ తారీఖు 17వ తారీఖు వస్తే సరిపోతుంది. కాబట్టి బేసిక్గా స్త్రీల వలన లేదా మీ సిబ్లింగ్స్లో ఉన్న సిస్టర్స్ వలన ఇబ్బంది అనేది చాలా కనపడుతోంది. ఆల్మోస్ట్ జనవరి వరకు కూడా మీకు ఇది ఉంటుంది. కాబట్టి ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ప్రొలాంగ్ అవుతాయి.
కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ కొంత హియరింగ్కి వచ్చినా మళ్ళీ మీకు ప్రొలాంగ్ అవుతాయి. అలాగే సిస్టర్స్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కొంత టైట్ పొజిషన్ అనేది కనపడుతోంది. మరి ఈ రాశికి చెందిన నక్షత్రాల వాళ్ళకి ఈ ఏడాదిన్నర కాలం పాటు కూడా ఏ విధంగా ఉండబోతోంది? ఎందుకంటే కొంచెం వీళ్ళు ఆలోచించుకోవాలి. ఏళ్ళనాడు శని, అలాగే రాహుకేతుల మార్పు ఇవన్నీ కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వవు. బట్ మీ జాతకం బాగుండాలి. అలాగే అందులో ఉన్న మీ దశ అంతర్దశ మంచిగా గనక నడిస్తే ఇందులో మీకు 50% పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి భయపడక్కర్లేదు. సరే, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళకి మాత్రం పనుల విషయంలో విపరీతమైన ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం మానేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. స్థల మార్పు ఉండే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకైతే చక్కగా ధనధాన్య వృద్ధి కనపడుతోంది. వీళ్ళేమి ఇబ్బంది పడక్కర్లేదు. అయితే రేవతి నక్షత్రం వాళ్ళకి మాత్రం శారీరక పరంగా ఎక్కువ శ్రమ కనపడుతోంది. దానికి తోడు ఆర్థిక పరంగా వీళ్ళకి ఇబ్బందులు కనపడుతున్నాయి. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళతోటి అనవసరంగా తగువులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీల వలన, ముఖ్యంగా సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వారి వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక మినిమం 2 months అయితే ఇబ్బంది ఉంటుంది. తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. బట్ బేసిక్గా టైరింగ్గా ఉంటుందన్నమాట. శరీరము అనేది ఎక్కువగా సహకరించదు. చిన్న అనారోగ్య సమస్యలు రావటము, హాస్పిటల్స్కి వెళ్ళటము, ఖర్చులు ఉండటము, ఎక్కువగా తిరగడము, ఎక్కువగా శ్రమ పడటము, కొంచెం చిన్న విషయమైనా కూడా దాని గురించి ఎక్కువగా పని చేయాల్సి రావటము, పనిచేసిన దానికి ప్రతిఫలం ఉండకపోవడము, చేతికి డబ్బులు రాకపోవడము, ఇలాంటివి ఎక్కువ శాతం రేవతి నక్షత్రం వాళ్ళకి ఏడాదిన్నర పాటు కూడా కనపడుతూ ఉంటుంది. అయితే మధ్యలో మనకు కొంచెం గోచారం మారినప్పుడు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనం జాతక విశ్లేషణ చేయట్లేదు, మనం ఓన్లీ గోచార ఫలితాలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు కూడా శివారాధన చేయటము, ముఖ్యంగా నవగ్రహాల చుట్టూరా కుదిరితే రోజు ప్రదక్షిణ చేయండి. లేదా సోమవారము అలాగే శనివారము ఖచ్చితంగా శివాలయంలోని శివుణ్ణి దర్శనం చేసుకొని, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేసి, కుదిరితే ఎవరికైనా సరే ఒక ముద్ద అన్నం పెట్టేందుకు ప్రయత్నం చేయండి. మీకు మార్పు కనపడుతుంది. బేసిక్గా ఈ ఏడాదిన్నర కాలంలోనూ నేను చెప్పే విషయం ఏంటంటే భార్యాభర్తలు వాళ్ళ రిలేషన్షిప్ గురించి జాగ్రత్త వహించాలి. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. భార్య కానీ భర్త కానీ మొండిగా ఉండటం కానీ, లేకపోతే డెసిషన్స్ చాలా స్థిరంగా తీసేసుకోవటం కానీ, ఇలాంటివి తీసుకోవటం వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. 29వ తారీఖు వరకు స్త్రీలు మాత్రం వితండవాదం చేయకుండా, ఫర్మ్ డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం నిదానంగా ఉండే ప్రయత్నం చేయండి. లేకపోతే ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా ఈ పరిహారాలు కనుక మీరు మెల్లగా చేసుకుంటూ వస్తే మీకు మార్పు కూడా మెల్లమెల్లగా కనపడుతుంది. ఇవి మీనరాశి వారి ఫలితాలు. శుభం.